స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 32వ సర్గ. ఓ రామ, పూర్వము కుశుడు అనే మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు. అతడు సకల ధర్మములను తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజనుడు, వసువు. వారందరూ తండ్రి వలె ధర్మాత్ములు, సుగుణవంతులు. ఆయనకు రాజ్యపాలన చేయవలనని కోరిక కలిగింది. అప్పుడు ఆ కుశుడు తన పుత్రులతో ఇలా అన్నాడు: ఓ పుత్రులారా, మీరు ధర్మమును అనుసరించి రాజ్యపాలన చెయ్యండి అని అన్నాడు. తండ్రి మాటను అనుసరించి ఆ 4 జనపదములను నిర్మించారు. కుశాంబుని చేత నిర్మించబడిన నగరము పేరు కౌశాంబి. కుశనాథుని చేత నిర్మించబడిన నగరము పేరు మహోదయము. అధూర్తరజనుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము. వసువు నిర్మించిన నగరము పేరు గిరివజ్రపురము. మనము ఇప్పుడు ఉన్న ప్రాంతము ఆ వసువు నివసించిన గిరివజ్రపురపు భూమి. దీని చుట్టూ 5 పర్వతములు ఉన్నాయి. మగధ దేశములో పుట్టిన శోణనది ఈ 5 పర్వతముల మధ్య ప్రవహించుచున్నది. ఈ శోణనది తూర్పు నుండి పడమరకు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతములన్నీ సస్యశ్యామలములైన పంట పొలాలతో నిండి ఉన్నాయి. కుశనాభుని భార్య ఘృతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు. వారికి యుక్త వయస్సు వచ్చింది. ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారము చేస్తున్నారు. అప్పుడు వాయుదేవుడు వారిని చూచి ఇలా అన్నాడు: నేను వాయుదేవుడను. నేను మీ అందరినూ వివాహం ఆడదలిచాను. మీరు నన్ను వివాహం చేసుకుంటే మీకు దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలము జీవిస్తారు. మీ మానవుల యొక్క యవ్వనము కొద్దికాలమే ఉంటుంది. కానీ మా దేవతలు నిత్య యవ్వనులుగా ఉంటారు. కాబట్టి నన్ను పెళ్లి చేసుకోండి అని అన్నాడు వాయుదేవుడు. ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవ, నీవు సకల జీవరాశులలో సంచరిస్తూ ఉంటావు. అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కానీ నీవు ఇలా మాట్లాడడం బాగోలేదు. మేము కుశనాభుని కుమార్తెలము. మాకు నిన్ను శపించే శక్తి కలదు. కానీ మా తపశ్శక్తిని మేము వృధా చేయము. ఎందుకంటే మేము స్వతంత్రులము కాము. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్య కూడా తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి కలగకుండుగాక. మాకు మా తండ్రి ప్రభు దైవము. మా తండ్రి మమ్ములను ఎవరికి ఇచ్చి వివాహము చేస్తారో వారినే మేము వివాహం చేసుకుంటాము అని చెప్పారు ఆ కన్యలు. వారి మాటలకు వాయుదేవునికి కోపం వచ్చింది. వెంటనే వాయుదేవుడు తన మహిమ చేత వారి శరీరములు అన్నీ బలము లేకుండా చేశాడు. ఏమాత్రం బలం లేని ఆ కన్యలు ఎలాగోలా అంతఃపురం చేరుకున్నారు. కింద పడిపోయారు. బాధతో కన్నీరు కారుస్తున్నారు. వారి తండ్రి అయిన కుశనాభుడు కుమార్తెల దుస్థితి చూచాడు. వారితో ఇలా అన్నాడు: ఓ పుత్రికలారా, ఏమి జరిగింది? మీకు ఈ దుస్థితి ఎలా దాపురించింది? దీనికి కారణం ఎవరు అని అడిగాడు. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ 32వ సర్గ సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.